ఏది అతిగా చేయకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఒక లెసన్ అన్నమాట ఇది. మేము ఈ క్రియాయోగాన్ని ఒక లక్ష్యంతో మీకు అందిస్తున్నాం. ఎందుకంటే కొంచెం సైలెంట్గా ఉండండి. లక్ష్యంతో అందిస్తుంది ఎందుకు అంటే, క్రియాయోగం పైన ఎంతో మంది ఇది చేయొద్దు, అది చేయకూడదు, అవేవో అవుతాయి, ఇవేవో అవుతాయి అనేటటువంటి పుకార్ల మధ్యలో క్రియాయోగాన్ని ప్రారంభించాం మనం. సో క్రియాయోగం ఇచ్చే, సైలెంట్గా ఉండండి మీరు దయచేసి. పుకార్ల మధ్యలో మనం ప్రారంభించాం. అలాంటప్పుడు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? మేము చెప్పే క్రియాయోగానికి ఎవ్వరికి కూడా జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు, పొర్రపాటును కూడా వాళ్ళకి అన్ని మంచి ఫలితాలు కలగాలి. ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఐశ్వర్యం విషయంలో కావచ్చు, సక్సెస్ విషయంలో కావచ్చు, ఈ 3 అంశాలలో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాలు కలగాలి అనేది బాగా ప్రేరేపించుకుంటూ ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. దానికోసం మేము ఏం చేస్తున్నాం, పర్సనల్ సెషన్ అనేది ఒకటి తీసుకుంటున్నాం. ఎందుకు పర్సనల్ సెషన్? ఏం అవసరం ఏముంది? ఇది క్రియాయోగాకి సంబంధించింది కాబట్టి పర్సనల్గా మీరు నాతో కనెక్ట్ అయి ఉంటారు. మీ గురించి తెలుసుకుంటా, మీ ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకుంటాం. మీరు ఏ ఎనర్జీ స్థాయిల్లో బలహీనమై ఉన్నారు, ఏ సాధనలు మీరు బాగా చేస్తే సత్ఫలితాలు పొందుతారనేది మేము గైడెన్స్ ఇవ్వడం కోసం పర్సనల్ సెషన్ అనేది ఒకటి పెట్టాం. మీకు పర్సనల్ సెషన్లో ఏ ఎనర్జీ సెంటర్ అయితే చెప్పామో దాన్ని బాగా చేయొచ్చు. అర్థమైందా? నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, 24 గంటలు చేయొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. కానీ మన ఎనర్జీ స్థాయి కాకుండా వేరే ఎనర్జీ సెంటర్కి సంబంధించిన గ్రూప్ సెషన్స్లో మేము చెప్పేది దేనికోసం చెప్తున్నాం, ఆ సమస్య ఉండేవాళ్ళు అది చేయాలి. అర్థమైందా? అర్థమవుతుందండి. మనకిప్పుడు మణిపుర ఎనర్జీ సెంటర్ ఉంది అన్నాము పర్సనల్ సెషన్లో. అమ్మ మీకు మణిపుర ఎనర్జీ సెంటర్ ఉంది, మణిపుర ఎనర్జీ సెంటర్ బలహీనంగా ఉంది అనేది చెప్పాం కదా, అవునా? చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? సాధనలన్నీ ఒక ఎత్తు, నా సాధన, నాకు సంబంధించిన సాధన ఒక ఎత్తు, అవునా కదా? సో నాకు సంబంధించిన సాధన గురించి చెప్తున్నప్పుడు వాటిని నోట్స్లో రాసుకోవడం, మిగతా సాధనలన్నీ చక్కగా విని మామూలుగా చేయడం, సాధారణంగా చేయడం, సామాన్యంగా చేయడం. అతిగా ఏది చేయకూడదు. అతిగా చేస్తే ఏది చేయాలి? నా ఎనర్జీ సెంటర్కి సంబంధించిన సాధనలు మాత్రమే మీరు ఎంత చేసినా ఏ ఇబ్బంది కాదు. ఎందుకంటే అది మీకు అలవాటు పడి ఉంది. అర్థమైంది? ఆ ఎనర్జీ సెంటర్తో మీకు చిన్నప్పటి నుండి ఒక అనుబంధం ఉంది, ఒక సంబంధం ఉంది. దానివల్ల ఏమవుతుంది, మీరు ఎంత ఎక్కువ చేసినా సరే అది మీకు ఏ విధంగానూ సమస్య తెప్పిదు. అది తను హీల్ చేసుకోవడానికో ఎనర్గైజ్ చేసుకోవడానికో మీరు చేసేటటువంటి సాధనలు ఉపయోగించుకుంటుంది తప్ప మీకు ఏ విధంగానూ ఇబ్బంది కలిగించదు. కానీ వేరే వేరే ఎనర్జీ సెంటర్స్తో మీకు అంత సంబంధం ఉండదు. అర్థమవుతుందండి? అందులోనూ మన ఎనర్జీ సెంటర్ పై ఉండే ఎనర్జీ సెంటర్స్కి అసలు సంబంధం ఉండదు. చెప్పండి. పై ఎనర్జీ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు మణిపురం అనుకున్నా, నాకు మణిపురం చెప్పారు. మణిపురం చెప్పాక ఈ అనాహతంతో అసలు సంబంధమే ఉండదు మనకి, విశుద్ధితో అసలు సంబంధం, రిలేషనే ఉండదు, ఆజ్ఞతో అసలు రిలేషనే ఉండదు. అప్పుడప్పుడు కావాలంటే స్వాధిష్టానంతోనో మూలాధారంతోనో రిలేషన్ ఉంటుంది, కానీ అనాహతంతో, విశుద్ధితో, ఆజ్ఞతో అస్సలు మీరు కనెక్ట్ అవ్వరు. అలాంటప్పుడు అటువంటి ఎనర్జీకి సంబంధించినవి విపరీతంగా చేస్తే ఏమవుతుంది? అవి వాటి యొక్క నెగిటివిటీని మనకు చూపిస్తాయి, వాటి యొక్క దుష్పరిణామాలను చూపిస్తాయి. అవి ఎనర్గైజ్ అవుతున్నప్పుడు కలిగే అంశాలు మనం తట్టుకోలేం, మన ఎనర్జీ బాడీ తట్టుకోలేదు. అందుకని మీకు జాగ్రత్త కోసం ఈ సాధనలన్నీ కూడా, ఈ క్రియలన్నీ కూడా ఇన్స్టెంట్ ఎఫెక్ట్ ఇస్తాయి. మనకి వెంటనే ఫలితాలు తెప్పించేది క్రియాయోగం అనేది. ఒక మందేస్తే ఎంత తొందరగా ప్రభావం చూపిస్తుందో అంత తొందరగా ప్రభావం చూపిస్తాయి ఇవన్నీ. అర్థమవుతుందండి? అందుకని అది గుర్తుపెట్టుకొని, ఒక సాధన ప్రయోజనాన్ని కలిగించేది అని అంటున్నాము అంటే ఆ సాధన వల్ల నష్టం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఈ సాధన ప్రయోజనాన్ని కలిగిస్తుంది అంటున్నాం, 100% ప్రయోజనాన్ని కలిగిస్తుందంటే మీరు సరిగ్గా చేయకపోతే నష్టం కూడా కలుగుతుంది. అది ఎప్పుడు అవేర్నెస్ పెట్టి మేము పూర్తిగా 360 degreesలో మీకు ఒక సెక్యూర్ క్రియల్ని, పూర్తి స్థాయి ఉపయోగపడే క్రియల్ని ఎంచుకొని మరీ చెప్తున్నా సరే మీరు ఏదో ఒక గొందో సందో వెతుక్కుంటూ ఇబ్బంది పడుతున్నారు. అర్థమవుతుంది? అవి ఏమి చేయకండి. మీరు ఏదన్నా ఎక్కువ, నాకు ఆయన విశుద్ధికి సంబంధించిన సమస్య అయి ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్కువగా చేయకూడదు.
అతిగా చేయకూడదు. సో మనకి పై ఎనర్జీ సెంటర్స్ కనెక్ట్ ఉండదు. అవి చేసేటప్పుడు ఎట్లా చేయాలి? ముందు కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఒకవేళ విశుద్ధి చెప్పామే అనుకోండి, ముందు ప్రణవ సాధన చేసిన తర్వాత ఒక 16 సార్లు చేసుకుంటాం. అందుకని గంట సేపు 2 గంటల సేపు ఎట్లా చేస్తాం? చేయొచ్చా అట్లా? చేయొచ్చా చెప్పండి? చేయకూడదు. ఇవన్నీ ఎనర్జీకి సంబంధించినవి. మీరు మేము చూపించే గైడ్ లైన్స్ లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అవసరమైతే నన్ను 100 సార్లు ఫోన్ చేసి అడిగి చక్కగా మా గైడ్ లైన్స్ లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు 100% సత్ఫలితాలని, బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ని మీరు అందుకోగలుగుతారు. మీరు సొంతంగా ప్రయోగాలు చేసే స్థాయి ఇది కాదు. ఇప్పుడు మీరు సొంతంగా ప్రయోగాలు చేసే స్థాయిలో లేరు. ఎప్పుడు సొంతంగా ప్రయోగాలు చేస్తారు? ఒక 6 నెలల్లో, ఒక 1 year క్రియాయోగం మీద ప్రాక్టీస్లో ఉన్న తర్వాత ఓకే, మీకు అర్థమవుతుంది ఎనర్జీ బాడీ, ఎనర్జీ సిస్టమ్ ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి ఆ తర్వాత నాకు చెప్పకపోయినా మీరు ఏ ప్రయోగాలు చేసినా సరే మీ బాడీ ఆ ప్రయోగాలని తట్టుకోగలదు, ఇముడ్చుకోగలదు. అర్థమవుతుందండి. సో ఇప్పుడప్పుడే మీరు ఏ ప్రయోగాలు చేయకండి. ఎంతసేపు చేస్తున్నా ఎంత మొత్తం అంతా స్పష్టంగా తెలుసుకోండి. ఒకవేళ విశుద్ధికి సంబంధించిన సమస్య ఉంది, నేను మణిపురాన్ని ఎక్కువ చేయాలంతే. ఒకవేళ విశుద్ధికి సంబంధించింది వస్తే దాన్ని ఒక 5 సార్లు 6 సార్లు చేసుకోవాలి. చిన్న చిన్నగా అలవాటు చేయాలి బాడీని. అది అసలు మీకు ఆ ఎనర్జీతో అస్సలు సంబంధమే ఉండదు మీకు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎందుకు చెప్పుకుంటున్నాం మూలాధారం 4 సార్లు చేయాలని? ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు మూలాధారాన్ని ఒక 30 సార్లు చేసి స్వాదిష్టానాన్ని 5 సార్లు చేయండి, మీ ఎనర్జీ డిస్టర్బెన్స్ ఎంత క్లియర్గా తెలుస్తుందో. ఆ ఎనర్జీకి తగ్గట్టుగా ఒక లెక్క ఉంటుంది, ఆ ఎనర్జీకి తగ్గట్టుగా ఒక టైం ఉంటుంది, ఆ ఎనర్జీకి తగ్గట్టుగా ఒక వాతావరణం ఉంటుంది, ఆ ఎనర్జీకి తగ్గట్టుగా కొన్ని స్థితులు ఉంటాయి. ఆయా అంశాలలోనే ఆ ఎనర్జీ సెంటర్ ఎనర్గైజ్ అవుతుంది. ఆ అంశాలు ఇవ్వకపోతే అది బలహీనం అవుతుంది. ఇది కాన్సెప్ట్. అర్థమవుతుందండి. పర్సనల్ సెషన్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం? మాకేం టైం ఎక్కువ ఉండే చెప్పండి. హాయిగా డైరెక్ట్గా గ్రూప్ సెషన్స్లో కూర్చోబెట్టచ్చు కదా. కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను 100 చెబుతా, నాకు ఏది తోస్తే, ఏది చెప్పాలనిపిస్తే మీ ఎనర్జీకి తగ్గట్టుగా నేను అది చెప్పుకుంటూ వెళ్తా. అప్పుడు మీ అందరికి ఇది మేము అందరం చేయాల్సిందేమో అనే భావంకి వెళ్తారు. అలా వెళ్ళకూడదు. నాకు ఏది చెప్పారు, నా ఎనర్జీ ఏంటనేది మీకు ఎప్పుడు స్పష్టంగా గుర్తుండాలి. అర్థమవుతుందా? మీకు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. నా పేరు ఎంత బాగా గుర్తుంటుందో నా ఎనర్జీ నాకు అంత గుర్తుండాలి. అప్పుడే మీరు క్రియాయోగంలో పూర్తి స్థాయి సక్సెస్ ని పొందగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా 100% సక్సెస్ ని పొందుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ లో కూడా వస్తాయి. మీ ఎనర్జీని బట్టి మీరు సంకల్పాలు నిర్ణయించుకొని, మీ ఎనర్జీ బట్టి దానికి తగ్గట్టుగా అఫర్మేషన్స్ డెవలప్ చేసుకొని, మీ ఎనర్జీని బట్టి వాటిని అట్రాక్షన్ చేయాలి. ఇది రూల్ లా ఆఫ్ అట్రాక్షన్ లో. అర్థమైందా? అర్థమవుతుంది గురుజీ. సో పొరపాటును కూడా మీ ఎనర్జీ పై ఉండే ఎనర్జీవి నేను చెప్తా, ఈ పలానా హెడ్ఏక్ వచ్చింది ఇప్పుడు చెప్పారు ఆజ్ఞ అని చెప్పా. కానీ ఆజ్ఞ ఎంతసేపు చేయాలి? 2 సార్లు చేయాలి అంతే. 2 times, 1 time. ముందు ఫస్ట్ తక్కువ టైం చేసుకుంటూ వెళ్తాం, నెమ్మదిగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుంది? ఇది గుర్తుపెట్టుకోండి. పర్సనల్ సెషన్లో మీకు ఏదైతే చెప్పామో అది అమూల్యమైనటువంటి అంశాలు. మీ ఎనర్జీ స్థాయి తెలుసుకొని క్రియాయోగంలో నేను చాలా చెప్పినప్పటికీ మీకు ఏది అవసరమో అది చేయాలి. ఈరోజు నేను కుండలినికి సంబంధించిన అంశాలు చెప్తా. ఈ కుండలినికి సంబంధించిన అంశాలు చాలా కేర్ఫుల్గా సాధన చేయాలి. మీకు ఏ యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే ఎక్కడా దొరకవు ఇవి. ఈరోజు చెప్పే అంశాలు కావచ్చు, ఏం చెప్పినా సరే అవి బయట ఎక్కడా దొరకవు. ఇక్కడ నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్కటి నేను చేయొచ్చా చేయకూడదా, ఇది నాకు తగిందా కాదా అనేది స్పృహ పెట్టుకొని మీకు అనవసరమైంది చేయాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కళ్ళు క్రియాయోగంలో అన్ని అంశాలు చేయాల్సిన అవసరమే లేదు. నేనే చేయను. నాకు ఏది అవసరం అంతవరకు పట్టుకొని సాధన చేసుకుంటూ వెళ్తాం. మిగతా వాటి మీద అవేర్నెస్ ఉంటుంది అంతే. అర్థమవుతుందండి? మనం సాధకులం. మనకి స్పష్టంగా ఓ రూట్ మ్యాప్ ఉంది, ఇలానే వెళ్ళాలి అని, ఈ ఎనర్జీ స్థాయిలోనే వెళ్ళాలి అనేది పెట్టుకొని ఆ ఎనర్జీకి తగ్గట్టుగా మీరు చక్కగా సాధన చేస్తూ ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగవు, ఏ విధమైనటువంటి ఎనర్జీ డిస్టర్బెన్స్లు కలగవు. ఇలా అతిగా చేస్తూ ఉండేవాళ్ళు వల్ల ఏమవుతుంది? ఎనర్జీ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది? అతిగా చేయొద్దు, మామూలుగా చేసుకుంటూ వెళ్దాం. చేయకపోయినా ఏమి కాదు, నేను చెప్తున్నాను కదా, ముద్ర శ్వాస పెట్టుకున్నా అయిపోతుంది పని. అర్థమవుతుందండి? జస్ట్ ముద్ర పెట్టుకోండి, జస్ట్ దానికి సంబంధించిన బ్రీత్ ప్యాటర్న్ పెట్టుకోండి. మీకు 50 బ్రీత్ ప్యాటర్న్స్ని రేపు క్లాస్లో చెప్తా.
ఈ 50 బ్రీత్ ప్యాటర్న్స్ తో అన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు, అన్ని రుగ్మతల్ని తీసేయచ్చు. అర్థమవుతుందండి. ఏదైతే సేఫ్ అని చెప్తున్నామో అది ఎలా చేసినా ఇబ్బంది లేదు. ఏదైతే కీలకమైంది కుండలినికి సంబంధించింది అన్నప్పుడు ఈ ఎనర్జీ స్థాయిని గుర్తుపెట్టుకొని సాధన చేయడాన్ని కాస్త స్పష్టంగా మీరు అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందండి. అర్థమవుతుంది గురూజీ. అర్థమవుతుంది. పర్సనల్ సెషన్ అనేది చాలా కీలకం. పర్సనల్ సెషన్ ఎందుకు నాకు? ఈ కూర్చోబెట్టి మిమ్మల్ని అడిగి మీ అంతా విని ఎందుకు? అది నాకెందుకు చెప్పండి? మా ఎనర్జీ సెంటర్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది గురూజీ. నాకు తెలుస్తుంది, మీకు తెలియజేస్తా. మీ ఆరా ఎలా ఉంది, ఆరాలో ఏ విధమైనటువంటి ఎనర్జీ అత్యధిక శాతంతో మీరు ఉపయోగిస్తున్నారు, దాన్ని బట్టి సాధన చేసుకుంటూ ఆరాని చక్కగా డెవలప్ చేసుకోవాలి. ఎనర్జీని చేంజ్ చేయాలి, ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి. ఇది పర్సనల్ సెషన్లలో చెప్పినటువంటి మీ ఎనర్జీ స్థాయి అంశాలు క్రియాయోగం మొత్తం ఉంటాయి. మీరు పూర్తిగా ప్రొఫెషనల్ అయ్యేంత వరకు ఆ ఎనర్జీ స్థాయిని బట్టే సాధన చేయాలి. ఆ తర్వాత మీరు ప్రొఫెషనల్ అవుతారు. ప్రొఫెషనల్ అయ్యాక మీ ఎనర్జీ చేంజ్ మీరే చేసుకుంటారు. మీరే ఎనర్జీని చేంజ్ చేసుకుంటారు, మీరే మీ ఆరాని చేంజ్ చేసుకుంటారు, మీరే మీ ఆరాని డెవలప్ చేసుకోగలుగుతారు. అప్పటి వరకు ఆ ఎనర్జీని పట్టుకొని మనం సాధన చేయాలి. యోగస్థః కురు కర్మాణి, ఆ ఎనర్జీతో యోగించి మనం సాధనలు చేయాలి. అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కీలకమైన అంశం. ఏది అతిగా చేయకూడదు. మనకి ఏది ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ స్థాయి అంశాలు మీరు ఎంత చేసినా ఏం కాదు, ఎందుకంటే కాన్షియస్గా అది అలవాటు. అర్థమవుతుందండి. దాని కింద ఎనర్జీ సెంటర్స్ కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పై ఎనర్జీ సెంటర్స్కి అసలు కనెక్షనే ఉండదు. మీ అనాహతంతో కనెక్షన్ ఉండదు. నాకు ఇప్పుడు నాది మణిపురం అనుకోండి, నాకు అనాహతంతో సంబంధమే ఉండదు, అసలు సంబంధమే ఉండదు, రిలేషనే ఉండదు. అనాహతకి సంబంధించిన ఏ కొంచెం కూడా కాన్షియస్లో ఉండదు, డెవలప్ అయ్యి. అందుకే మీ తర్వాత తరాలు కూడా మీ యాటిట్యూడ్తోనే ఉంటారు. తండ్రి యొక్క యాటిట్యూడ్తోనే పిల్లలు ఎందుకు ఉంటారు చెప్పండి? తండ్రి జాబ్ చేస్తాను అన్నప్పుడు పిల్లలు కూడా జాబే చేస్తాను అనడానికే ముగ్గు చూపిస్తారు. అర్థమవుతుందండి. తండ్రి లాగానే ఉంటారు. ఎందుకు? ఆ ఎనర్జీ స్థాయి ఇంకో పై ఎనర్జీ స్థాయితో మనకు సంబంధం ఉండదు, మన ఆరాకి సంబంధం ఉండదు. ఇది కొంచెం కీలకంగా జాగ్రత్తగా గమనించండి. ఏదన్నా నేను అతిగా చేయడం అనేది చేయకండి, ఏది అతిగా చేయొద్దు. చక్కగా మామూలుగా చేసుకుంటే వెళ్ళండి ప్రశాంతంగా. ఇంత క్రియాయోగం తెలిసిన నేను 10 నిమిషాలు మించి చేయని సాధన ఏది? నేను రోజు మొత్తం మీద వాటర్ తాగుతా కదా, పొద్దున ఉషఃపానం చేస్తాం కదా, మనం అందరం చెప్పుకున్నాము ఉషఃపానం. ఉషఃపానం చేయాలి. ఉషఃపానం చేసేటప్పుడే నా సాధనలన్నీ అయిపోతాయి, వాటర్తో పాటు కానిచ్చేస్తా. ఇంక తర్వాత ఇంక క్రియాయోగం లేదు, ఏం లేదు. అర్థమవుతుందండి. అంత తెలిసిన వాళ్ళమే మేము క్రియాయోగాన్ని ఎక్కువగా పట్టుకోం. సో మనకి ఎంత అవసరం, మనకి ఏది అవసరం, మనకి ఎంత కావాలి, అంతే. అర్థమైందా? లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాడు సంకల్పాన్ని బట్టి చేయాలి. ఈ క్రియాయోగం చేసేవాడు చేస్తున్నట్టు ఎనర్జీ స్థాయిని బట్టి చేయాలి. అర్థమైందా? అదే ప్రాణ సాధన చేసేవాడు వాడికి ఉండే ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఏ విధమైన ఇబ్బంది రాదు. చాలా సింప్లిఫైడ్ చేశాము. చక్కగా అట్లా చేసినా సరే యత్ స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయత్. మీరు అలా చేసినా సరే బ్రహ్మాండమైన ప్రయోజనాలు వస్తాయి. ఏదో ఎక్కువగా చేస్తే ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అవుతుంది, సరేనా? ఇది గుర్తుపెట్టుకోండి. పొరపాటును కూడా మీరు ఏది అతిగా చేయదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏమి కాదు, ఓకేనా? గురూజీ మంచి కొద్దిగా నెమ్మదిగా చెప్తే ఇంకా బాగా మాకు అర్థం అవుతుందండి. అవునా? అవునండి. అంటే క్యాచ్ చేసేవాళ్ళు ఉంటారు, కొద్దిగా గబుక్కున అర్థం కాకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే మీరు మీ వేలో చెప్తున్నారు, కానీ దాన్ని రిసీవ్ చేసుకోవాలి అంటే ఓకేనమ్మా. సరే, మనం సాధన చేద్దామా? మూలాధార ముద్ర. ఎలా ఉంది? అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? సింపుల్గా వెళ్దాం. ఏ క్రియాయోగంలో హార్డ్ వర్క్ చేసేమన్నా మెడల్స్ సాధించాలా? ఏమి లేదు. మనకు కావాల్సింది ఎంతవరకు మనకు కావాల్సింది అంతే. షట్చక్ర సాధన చేయాలి. షట్చక్ర సాధనలో విపరీతంగా చేస్తే మనకి మెడల్స్ ఏమైనా వస్తాయా? రావు. మన రుగ్మతలు తగ్గించుకో, మన ఉండేటటువంటి దైహిక పరిస్థితుల్ని బేస్ చేసుకోవాలి. అది నేను చెప్పేది కాదు, మీకు మీరే అంచనా కొలుచుకోవాలి. ఓకే, నాకు ఇప్పుడు మణిపురం ఎనర్జీ బలహీనమైంది, దాని మీద ఫోకస్ పెడతాం.
ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. కళ్ళకి నీరు వస్తున్నాయి దేనికి స్వామి? ఆ? కళ్ళు కళ్ళమ్మ నుంచి వాటర్ వస్తున్నాయి. కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, ఆవులింతలు వస్తాయి, ఇదంతా హీలింగ్ ప్రాసెస్. ఓకే. రావచ్చు, ఏం కాదు, హ్యాపీ. ఆవులింతలు వస్తున్నాయి, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు అంటే హీలింగ్ స్టార్ట్ అయింది అని అర్థం. సార్ నిన్న 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 సండే మండే చెక్ చేసుకున్నాను. ఈ సాధన చేసి నేను వెళ్ళి గ్రౌండ్ లో నేను 3:30కి లేచిపోతాను. సాధన చేసి వెళ్ళి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను ఒక 15 రౌండ్స్ నడిచిన తర్వాత 50 పుషప్స్ చేస్తాను. అలాంటి సండే 250 చేశాను సార్, సండే మండే. ఈ రోజు నేను చేయకుండా వెళ్ళాను, 55 చేశాను సార్ ఈ రోజు. అంతే. అంటే ఎంత తేడా ఈ రోజు చాలా అబ్జర్వ్ చేశాను, చాలా థ్రిల్ అనిపించింది ఈ రోజు. మీకు లంగ్స్ కెపాసిటీ భయంకరంగా పెరుగుతుంది ప్రణవ సాధన చేస్తే. గురుజీ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు కదా ఒకసారి? చేసుకోవచ్చు. ఇట్లా నేను చెప్పినట్టుగానే చేసుకోండి. అతిగా చేయక్కర్లేదు, ఏ ఎనర్జీ సెంటర్ని అతిగా చేయకూడదు.